కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. థ్యాంక్స్ ఆంటీ. హాయ్ అక్క. ముందే వరుసలు కలుపుతున్నావు అంటే చాలా తెలివైన దానిలో ఉన్నావే. వదిన గారు, అమ్మాయిని హాల్లోకి తీసుకెళ్ళండి. మీరు కూడా తీసుకెళ్ళండి. అదేంటి, మీరు కదా తీసుకువెళ్ళాలి? అంటే కాబోయే అత్తగారు తీసుకెళ్తే బాగుంటుందని. ఏ, మీకు ఇక్కడ ఏమైనా పనుందా? ఏంటా ప్రశ్నలు దివ్య? ఆవిడ తీసుకెళ్తే ఏంటి, నేను తీసుకెళ్తే ఏంటి? నా కాబోయే కోడల్ని నేనే తీసుకెళ్తాను. రామ్మా. తీసుకెళ్ళమ్మా. మా అమ్మాయిని చెప్పడం కాదు గాని బావగారు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ దించిన తల కాలేజీలో ఎత్తుతుంది, కాలేజీలో దించిన తల ఇంటికి వస్తే గాని ఎత్తదు. అమ్మాయికి ఏమైనా మెడనొప్పి ఉందా? హర్షబాబుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అమ్మాయి వినయ విధేయతలు గలదని ఏడుకొండల గారి ఉద్దేశం. అదిగో అమ్మాయి వచ్చేస్తుంది. రామ్మా. బావగారు, మీ కోడలు కుమారి, బాగా చూసుకోండి. అమ్మాయి నాకు బాగా నచ్చింది ప్రసాద్. నచ్చాల్సింది మీకు కాదండి, పెళ్లి కుమారుడికి. బాబు, అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నాకు బాగా నచ్చింది. శుభం. మరి ఇంకెందుకు ఆలస్యం, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఆగండి అన్నయ్య, మనం ఇంకా కట్న కానుకలు మాట్లాడుకోవాలి. కట్న కానుకలు దేవుంది వదినా. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. మా ఆస్తంతా తనదే, ఉన్నదంతా తనకే. ఉన్నది ఎంత అండి? ఎంత ఉంటే అంత. ఎంత వస్తుంది? వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకే లెక్క తెలీదమ్మా. అదేంటి, ఆడిటర్ను అకౌంటెంట్ను పెట్టుకోలేదా? వాళ్ళెవరు? హర్షబాబు గారు జోకులేస్తే ఏడుకొండల గారు అంతకంటే ఎక్కువ జోకులేస్తారు. అవునవునవును, జోకేశా జోకేశా జోకు. అన్నయ్య గారు, కట్నం ఏమిస్తారో చెప్పండి. 100 కిలోల బంగారం, 1 కోటి రూపాయల క్యాష్ ఇస్తాం.
100 కిలోల బంగారం, 1 కోటి రూపాయల కట్నం ఇస్తారా? అంతే కదమ్మా. పెళ్ళయ్యాక మా ఆస్తి అంతా అల్లుడికి కూతురికే రాస్తాం. ఈ ఇంటిని కూడా రాసిస్తాం. మొత్తం ఆస్తి మాకు రాసి చేస్తే మీరెక్కడుంటారు? హర్ష, ఏంట్రా మాటలు? చూడండి, కట్న కానుకల గురించి మాకు పెద్దగా పట్టింపు లేదు. మీరేం ఇవ్వదలుచుకున్నా మీ అమ్మాయికే ఇచ్చుకోవచ్చు. లేదు బావగారు, ఈ సిటీలో ఉన్న మిగతా ఇళ్ళు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఊళ్ళో ఉన్న పొలాలు, స్థలాలు అన్నీ మా అల్లుడు గారికి కట్నంగా ఇస్తాం. మీరు కాదనకూడదు. మీరు ఇస్తామంటే మేం కాదంటావా? అలాగే కానివ్వండి. మరి ముహూర్తం అది ఓ మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం. నేను పేదయ్యతో టచ్లో ఉంటానులే. వీలైనంత తొందరగా ఈ శుభకార్యం జరిపించేద్దాం. ఏ లేట్ అయితే ఏమైనా ప్రాబ్లమా? హర్ష, నువ్వు మాట్లాడకుండా ఉండలేవా? సరే, ఇక మేము బయలుదేరతాం. మంచిది బావగారు. చూసారా ప్రసాద్ గారు, అమ్మాయి ఎంత సంస్కారవంతురాలు. అవును పేరయ్యా, మేము చాలా అదృష్టవంతులం. అందానికి అందం, ఆస్తికి ఆస్తి, అనుకోవకే అనుకువ. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మా ఇంటికొస్తుంది. ఇక మేము బయలుదేరతాం. మంచిది బావగారు, పదండి. పదండి. ఛా! అంతా బానే మేనేజ్ చేసాం అనుకున్నాం గాని వాళ్ళ కోడల పిల్ల పెద్ద కొడుకు దగ్గర దొరికిపోయాం. అవును. అయ్యగారి బట్టలు వేసుకుని నువ్వు, అమ్మగారి బట్టలు నగలు వేసుకుని నేను, కష్టపడి కూడబెట్టిన డబ్బులతో కొన్న ఖరీదైన బట్టలతో మన కూతురు. డబ్బున్న వాళ్ళెలా నటించాం కానీ ఇంటి విషయంలో దొరికిపోయాం. ఇంకా నయం, ఆ దివ్య ఇంటిని మాత్రమే గుర్తుపట్టింది, మీ బట్టల్ని గుర్తుపట్టలేదు. చావు తప్పి కన్నులొట్టబోయినా సంబంధం అయితే కుదిరింది కదా. ఈ పెళ్లి కాస్త జరిగితే మనం నిజంగానే కోటీశ్వర్ల వైపోవచ్చు. అవునన్నా, దీపు నాకు చాలా బాగా నచ్చాడు. నేనా ఇంట్లో అడుగు పెడితే మనకిక రాజభోగాలే. కాలు మీద కాలేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు నాన్నా. మీ తండ్రి కూతురు ఇలాగే పగటి కలలు కంటూ ఉండండి. అసలే వాళ్ళ కోడలి పిల్ల అసాధ్యురాల్లా ఉంది. ఈ పెళ్లి జరగనివ్వకుండా అడ్డుపడినా పడుతుంది. ఎవ్వరు అడ్డుపడినా ఈ పెళ్లి ఆగదే. వాచ్మెన్ గా పనిచేస్తున్న ఇంటికి యజమాని అని చెప్పిన వాణ్ణి, కమిషన్ ఆశపెట్టి పేరయ్యనే నమ్మించిన వాణ్ణి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి చేయలేనా? అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తోంది నాన్న. ఆ దివ్య సామాన్యురాల్లా కనిపించట్లేదు. ఖచ్చితంగా అది అడ్డుపడుతుంది. ఆ పిల్ల అడ్డుపడితే నేను ఆగుతానా? అడ్డు తప్పించను. అంటే ఏం చేస్తావయ్యా? కొంపతీసి దివ్యని చంపేస్తావా నాన్నా? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇక థ్రిల్లే ఉంటుందమ్మా. కొన్ని జరిగేటప్పుడే చెప్పాలి. అప్పుడే మజా వస్తుంది. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. ఈ పెళ్లితో మన దరిద్రం వదిలిపోవాలి. మనం కోటీశ్వరుల్లా బతకాలి. అందుకే కదే కష్టపడి ఇంత ప్లాన్ చేశాం. ఈ పెళ్లి అయిపోతే మనం సెటిల్ అవటం ఖాయం. ఒకవేళ దివ్య అమెరికాలో ఉన్న చక్రపాణి అయ్యగారికి ఫోన్ చేసి విషయం చెప్తే? అవునయ్యా, అదే గాని జరిగితే అయ్యగారు మనల్ని జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టిస్తారు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. ఇదిగో, ఊరికే భయపడిపోయి నన్ను భయపెట్టకండి. గుండె ధైర్యంతో ఉండాలి. నీకున్న ధైర్యం మాకు లేదయ్యా. నువ్వే ఏదో చేసి ఈ పెళ్లి చేయాలి. అవునన్నా, దీపు నాకు తెగ నచ్చేశాడు. చేసుకుంటే నేను దీపునే పెళ్లి చేసుకుంటాను. చేసుకుందు గాని లేవే, వాడే నీ మొగుడు, అదే మీ అత్తారిల్లు. పెళ్ళయ్యాక ఆ ఇంటి ఆస్తి మొత్తం మనదే. అయ్యగారిని మించిపోయేలా బతికేద్దాం. ఆ దేవుడి దయ వల్ల ఇలాగే జరగాలి. వాళ్ళ కోడలు పిల్ల కొడుకు అడ్డుపడకుండా ఉండాలి.
నీ మాటలు వింటుంటే నాకు భయమేస్తుందమ్మా. ఆ మోసగాళ్ళ చేతుల్లో నా బిడ్డ దీపు బలైపోతాడేమోనని భయంగా ఉంది. దీపు మీ బిడ్డ? కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నాకు నువ్వెంతో, దీపు కూడా అంతేరా. నేనెప్పుడు నిన్నొకలాగా దీపునొకలాగా చూడలేదు. మీ ఇద్దరు నా బిడ్డలే. దీపుకేం కాదత్తయ్య. ఎలాగైనా చక్రపాణి అంకుల్ ఫోన్ నంబర్ కనుక్కుని ఆ 7 కుండల బండారం బయట పెడతాను. త్వరగా పనిచేసి దీపుని ఆదుకోమ్మా. వెంటనే ఈ నిశ్చితార్థం చేయాలని ఫోన్ తొందరపడుతుంది. ఆవిడ అత్యాశకు ఈ పెళ్లి జరిగితేనే బాగుంటుందమ్మా. ఆ దరిద్రుడు తనకు వియ్యంకులైతేనే అప్పుడు బుద్ధొస్తుంది. వద్దురా హర్ష, అలా అనొద్దు. దీపు భవిష్యత్తు అంత దారుణంగా ఉండకూడదు. దీపు గురించి మీరు ఇంతగా వరి అవుతున్నారేంటత్తయ్య? అంటే నీకు తెలుసు కదమ్మా, మీ మావయ్య గారు పరువు అంటే ప్రాణం ఇస్తారు. పెళ్ళైపోయాక వాళ్ళ మోసం బయటపడితే పరువు కోసం తను కాల్చుకుంటారు. లేకపోతే వాళ్ళైనా చంపేస్తారు. అలా ఏం జరగదమ్మా. పెళ్లికి ముందే వాళ్ళ బండారం బయట పెడదాం. ఏదో ఒకటి చేసి దీపుని కాపాడండి హర్ష. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు. అమ్మా అమ్మా అమ్మా, అరే అత్తయ్య చెయ్యందుకు అత్తయ్య కడిగేశారు? తినబుద్ధి కావట్లేదమ్మా, ఏదోలా ఉంది. అమ్మేంటండి ఎప్పుడు లేనిదిలా కొత్తగా ప్రవర్తిస్తోంది? అవునండి, దీపు గురించే ఇంతలా ఎందుకు బాధపడుతున్నారు? అన్నం కూడా తినకుండా చేయి కడిగేసి వెళ్ళిపోయారు. నిన్నటి వరకు ఇలా లేదు కదా, ఈరోజు ఎందుకు ఇలా ఇదవుతోంది? దీపో విషయంలో చిన్నప్పటి నుంచి అత్తయ్య గారు ఇలాగే ఉండేవారండి? లేదండి, మా పిన్ని దీపును మా అమ్మకిచ్చేది కాదు. అరే నాతో కూడా ఆడుకునిచ్చేది కాదు. మా అమ్మ మాత్రం వాణ్ణి నన్ను ఈక్వల్గా చూసేది. కానీ ఫస్ట్ టైం అండి వాడి గురించి మా అమ్మ ఇంతలా వరి అవ్వటం. పెళ్ళంటే పెద్ద విషయమే కదండి. తప్పుడు మనుషులు దీపు జీవితంలోకి వస్తారేమోనని పెద్దమ్మగా భయపడుతున్నట్టున్నారు. వాడి మీద తప్పుడు కేసు పెట్టినప్పుడు కూడా అమ్మ ఇంతలా వర్రి అవ్వలేదండి. దీపుని ఎలాగైనా మావయ్య గారు కేసులో నుంచి బయట పడేస్తారని అత్తయ్య గారికి నమ్మకం ఉండిందేమో. అందుకే అంతలా వర్రి అయి ఉండరు. సర్లేండి, మీరు త్వరగా చక్రపాణి అంకుల్ నంబర్ కనుక్కోండి. ఆ దొంగల ముఠ భరతం పడదాం. బంగారం, నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావు? మీరు మాట్లాడుకుంటున్నారు కదా డాడీ, డిస్టర్బ్ చేయడం ఎందుకని కామ్గా ఉన్నాను. అమ్మో ఎన్ని తెలివితేటలో. ప్రసాదు, అమ్మాయి చాలా బాగుంది కదా భువనా? అవును ప్రసాద్, మన దీపుకి సరైన జోడి. వియ్యంకులు కూడా మనకి సరిసమానులే. అవును, లేకపోతే 100 కిలోల బంగారం కోట్లలో కట్నం ఎందుకిస్తారు? దీపుకు మంచి సంబంధం దొరికింది, పేరైకి పెద్ద కమిషన్ ఇవ్వాలి మనం. కానీ ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని డౌట్గా ఉంది ప్రసాద్. డౌట్ ఎందుకు? అన్నీ మాట్లాడుకున్నాం కదా. వదినే ఈ పెళ్లికి అడ్డుపడుతుంది డాడ్. హర్ష కూడా అడ్డుపడుతున్నాడు ప్రసాద్. వాళ్ళెందుకు అడ్డు చెప్తారు? పెళ్లి చూపుల్లో దివ్య హర్ష ఎంత గొడవ చేశారో నువ్వు చూసావు కదా. నాకు మంచి అమ్మాయి రాకూడదని అన్నయ్య జలస్ ఫీల్ అవుతూ ఈ సంబంధాన్ని చెడగొట్టాలి అనుకుంటున్నాడు. రే, హర్ష లాంటి వాడు కాదు. వాడు నాలాగా ఏదైనా స్ట్రైట్గా మొహం మీదే చెప్పేస్తాడు అని మీరనుకుంటున్నారా? ఈ మధ్య హర్ష మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా మాట్లాడుతున్నాడు. 3 ఏళ్లుగా బయటున్నాడు కదా, దానికి తోడు కొత్తగా వదినొచ్చింది. అంతా వదిన ప్రభావం. మీరు అనవసరంగా వాళ్ళని అనుమానిస్తున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కారు. నీకు తెలీదు ప్రసాద్, చెప్పినా అర్థం కాదు. వీలైనంత త్వరగా ఈ పెళ్లి చేద్దాం. వీలైతే దివ్యను హర్షను అక్కను ఈ పెళ్లికి అవాయిడ్ చేద్దాం. అంటే ఏంటి? వాళ్ళని పిలవకుండానే వీడి పెళ్లి చేద్దామంటావా?
దట్స్ బెటర్ డాడ్. అన్నయ్య వదిన పెద్దమ్మ వస్తే నా పెళ్లికి అడ్డుపడతారు, పెళ్లి అవ్వకుండా ఆపేస్తారు. నాకు మంచి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు డాడ్. దివ్య అలా అనుకుంటే ఆ కేసు నుంచి నేను బయటపడేసేదా? నీకు త్వరగా పెళ్లి చేయాలని తనే కదా చెప్పింది. తనే ఊరికే దీపుని కేసు నుంచి బయటపడేయలేదు. సుమిత్రక్కకి స్వేచ్ఛనిప్పించడానికే అలా చేసింది. అలా అనుకున్నా తను చేసింది మంచే కదా. ఏమో డాడ్, వదిన అన్నయ్య ఏదేదో అంటున్నారు. వాళ్ళకేమో పెద్దమ్మ సపోర్ట్గా ఉంది, మాకైతే మీ సపోర్ట్ కావాలి. నా పెళ్లి వెంటనే జరిగిపోవాలి. వాళ్ళు లేకుండా ఈ పెళ్లి జరగదు. మీ వెధవ అనుమానాలు కట్టిపెట్టండి. డాడీ అండ్ మామ్ ఎలా అంటున్నారు? ఏం చేద్దాం? వాళ్ళొస్తే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపుతారు. ఎలాగైనా వాళ్ళని పెళ్లికి రాకుండా ఆపాలి. డాడీ చెప్పాక ఎలా ఆపుతాం? అన్నీ మీ డాడీకి చెప్పే చేస్తున్నావా ఏంటి? అంటే డాడీకి తెలియకుండా ఆపుదామా? అదే చేద్దాం. అవసరమైతే అంతకు మించి కూడా చేద్దాం. వాళ్ళ అడ్డు తొలగించి నీకు నేను పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు బూజు దులపడం ఏంటండి? సీతాలకు చెప్తే తను చేస్తుంది కదా. సీతాలు పనులు చేస్తే చిన్నత్తయ్య తృప్తి చెందరండి. మళ్ళీ పెద్దత్తయ్య చేస్తే పనులన్నీ చేయిస్తారు. అందుకని ఒరే హర్ష, ఏంట్రా చిన్నపిల్లలా ఎత్తుకున్నావు? ముందు దింపు. సారీ అండి. ఇట్స్ ఓకే. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఏదో పరాయి వాళ్ళలాగా క్షమాపణలు చెప్పుకుంటారేంటి? ఇదే మా కాలంలో అయితేనా? అత్తయ్య, మీ కాలంలోనా? ఏం చేస్తుండేవారు? ఏదోలేమ్మా, ఊరికే అన్నాను. ఊరికే కాదు, ఏదో ఉంది. చెప్పండి అత్తయ్య ప్లీజ్. ఊరుకోమ్మా,
మావయ్యకి మీకు మధ్య ఏదైనా రొమాంటిక్ సీన్ జరిగిందా? ఊరుకోమ్మా దివ్య. చూసారా అండి అత్తయ్య ఎలా సిగ్గుపడుతున్నారో?